అందరికీ నమస్కారం అండి. రేపు దసరా శరన్నవరాత్రుల్లో 8వ రోజు కదా! సరస్వతి రూపము. చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ వీడియో చూడండి. చిన్నపిల్లల్ని మీ దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్ళండి. అమ్మవారి రూపం తప్పకుండా చూపించండి. పిల్లలకి చదువులో వీక్‌గా ఉన్న వాళ్ళకి, అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి రేపు మంచి రోజండి. పిల్లలకి చదివింది గుర్తుండకపోయినా, చదువులో లాస్ట్ ఉన్నా, ఒక మాదిరిగా చదువుతున్నా కంపల్సరీ పిల్లల్ని రేపు గుడికి మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. తేనెని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి తర్వాత మీ పిల్లల నాలుకకు కొద్దిగా నాకించండి. అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా చిన్నపిల్లలకు తప్పకుండా ఉంటుంది. పుస్తకంలో కూడా సరస్వతీదేవియే నమః, ఓం సరస్వతీదేవియే నమః అని పిల్లల చేత 108 సార్లు రేపు తప్పకుండా రాపించండండి. ఇలా చేయడం వల్ల పిల్లలు చదువులో ఫస్ట్ ఉంటారండి. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేపిస్తాననమాట. తప్పకుండా రేపు సరస్వతి పూజను బాగా ఇంట్లో చేసుకోండి. కుదరని వాళ్ళు పిల్లల్ని గుడికి తీసుకెళ్ళి కంపల్సరీగా తేనెను నైవేద్యంగా చేపించి అమ్మవారికి సమర్పించి మీరు మీ పిల్లలకి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. పిల్లలు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై